ఏంటి అవి? ఫస్ట్ వేదిక్ పీరియడ్ అండి. ఫస్ట్ వేదిక్ పీరియడ్ అంటే ఏ పీరియడ్? ఋగ్వేదిక్ పీరియడ్. నెక్స్ట్ది లేటర్ వేదిక్ పీరియడ్, మలివేద నాగరికత అనేటువంటిది. మరి తొలివేద నాగరికత అంటే టైం పీరియడ్ ఏంటి? 1500 BC నుంచి 1000 BC. అదే లేటర్ వేదిక్ పీరియడ్ యొక్క టైం పీరియడ్ ఏంటి? 1000 BC నుంచి 600 BC. అంటే బిఫోర్ క్రైస్ట్, బీసీలో ఇయర్స్ అనేటువంటివి ఏమవుతున్నాయి? బీసీ ఏడి తెలుసు కదండి, క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం. క్రీస్తు పూర్వం అంటే ఏమవుతున్నాయి సంవత్సరాలన్నీ కూడా? అంటే డిసెండింగ్ ఆర్డర్. సంవత్సరాలన్నీ కూడా ఏ ఆర్డర్ అండి? డిసెండింగ్ ఆర్డర్. అంటే పైనుంచి కిందికి వస్తూ ఉంటాయి. మళ్ళీ క్రీస్తు శకం అంటే అసెండింగ్ ఆర్డర్, కింద నుంచి పైకి వెళ్తూ ఉంటాయి. ఇది తెలుసు కదండి. దీని డివిజన్ ఎలా చేశారు అనేటువంటిది తెలుసు కదండి. యాక్చువల్గా జీసస్ అనేటువంటి వ్యక్తిని బేస్ చేసుకొని, ఎందుకంటే ప్రపంచంలో ఎక్కువ మంది ఫాలో అయ్యేది క్రిస్టియానిటీని కాబట్టి, ఎక్కువ దేశాలు ఫాలో అయ్యేటువంటి రిలీజియన్ క్రిస్టియానిటీ కాబట్టి, ఈ హిస్టరీని రాయడంలో మెయిన్ రోల్ యూరోపియన్స్ది కాబట్టి, ఆ యూరోపియన్స్ యొక్క దేవుడైనటువంటి జీసస్ను బేస్ చేసుకున్నారు. ఆ జీసస్ను బేస్ చేసుకుని జీసస్ అనేటువంటి వ్యక్తి పుట్టినటువంటి ఇయర్ను బేస్ చేసుకున్నారు. ఆ జీసస్ అనేటువంటి వ్యక్తి పుట్టినటువంటి ఇయర్ను బేస్ చేసుకొని కాలాన్ని, టైంని డివైడ్ చేశారు. ఈయన పుట్టిన తర్వాత 1 సంవత్సరం అయింది, ఈయన పుట్టిన తర్వాత 2 సంవత్సరాలైంది, ఈయన పుట్టిన తర్వాత 3, 4, 5, ప్రస్తుతం 2023. అంటే జీసస్ పుట్టిన తర్వాత పెరుగుతా వస్తాను. ఆయన పుట్టి ఇప్పటికి ఎన్ని సంవత్సరాలైంది? 2023. ఇప్పుడు చూడండి, జీసస్ అనేటువంటి వ్యక్తి ఇంకా పుట్టల. ఎన్ని సంవత్సరాలకు పుడతాడు అంటే 1 సంవత్సరానికి పుడతాడు. జీసస్ అనేటువంటి వ్యక్తి ఇంకా పుట్టల. ఎన్ని సంవత్సరాలకు పుడతాడు అంటే 2 సంవత్సరాలకు పుడతాడు. జీసస్ అనేటువంటి వ్యక్తి 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, 5, అలా 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 10,000 సంవత్సరాలు. అంటే జీసస్ పుట్టడానికి ఎన్ని సంవత్సరాలు ఉంది? 10,000 సంవత్సరాలు. జీసస్ పుట్టడానికి మళ్ళీ ఏమవుతుంది? ఆయన పుట్టేటువంటి టైం దగ్గరకు వస్తూ ఉంటుంది. ఆయన పుట్టేటువంటి టైం దగ్గరకు వస్తూ ఉంటుంది. దగ్గరికి వచ్చి 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 1వ సంవత్సరం అయింది, వెంటనే జీసస్ పుట్టేశాడు. మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ ఏమైపోయింది? పెరుగుతూ ఉంది. ఆయన పుట్టడానికి ఎన్ని సంవత్సరాలు ఉంది, పుట్టిన తర్వాత ఎన్ని సంవత్సరాలు ఉంది. ఇది టైం అనేటువంటి దాన్ని అలా డివైడ్ చేశారు. క్రీస్తు పూర్వం, క్రీస్తు పుట్టడానికి ఎన్ని సంవత్సరాలు ఉంది ఇంకా. అందుకని ఏమవుతుంది? పైనుంచి తగ్గుతా వస్తుంది. క్రీస్తు పుట్టడానికి 1500 సంవత్సరాల ముందు నుంచి క్రీస్తు పుట్టడానికి 1000 సంవత్సరాల వరకు, అంటే టైం ఏమవుతుంది? తగ్గుతా వస్తూ ఉంది. 500 సంవత్సరాలు. మళ్ళీ చూడండి, క్రీస్తు పుట్టడానికి 1000 సంవత్సరాల ముందు నుంచి 600 సంవత్సరాలు, అంటే మళ్ళీ టైం ఏమవుతుంది? తగ్గుతా వస్తుంది. ఇది క్రీస్తు పూర్వానికి, క్రీస్తు శకానికి చిన్న డిఫరెన్స్ ఉంటుంది. సరే, తొలివేద కాలము అంటే ఋగ్వేద కాలము అంటాం. ఋగ్వేద కాలం టైం పీరియడ్ చెప్పాను 1500 నుంచి 1000. మలివేద కాలము అంటే యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం అంటున్నాం. ఈ 1000 BC నుంచి 600 BC వరకు ఉండేటువంటిది. సరే, మరి వేదకాలం మొత్తాన్ని అంటే ఆరియన్ సివిలైజేషన్ అనేటువంటి దాన్ని ఒకే కేటగిరీగా చెప్పడం లేదు. దీన్ని 2 కేటగిరీలుగా చెప్తున్నారు. తొలివేదము, మలివేదము అంటున్నారు. ఎందుకని ఈ డిఫరెన్స్ వచ్చింది అంటే, తొలివేద కాలానికి మలివేద కాలానికి మధ్య 500 సంవత్సరాలు డిఫరెన్స్ ఉంది. తొలివేద కాలం ప్రజల యొక్క సామాజిక, ఆర్థిక, రాజకీయ, మత పరిస్థితులు అనేటువంటివి మలివేద కాలంలో ఉండేటువంటి ప్రజల యొక్క సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితులతో డిఫర్ అవుతున్నాయి. కాబట్టి అంటే ఈ రెండిటికి మధ్య డిఫరెన్సెస్ అనేటువంటివి ఉన్నాయి కాబట్టి వాటిని ఫస్ట్ వేదిక పీరియడ్ అని, లేటర్ వేదిక పీరియడ్ అని పిలవడం జరుగుతుంది. ఋగ్వేద కాలము, మలివేద కాలము అని పిలవడం జరుగుతుంది. మరి అసలు వీళ్ళ మధ్య డిఫరెన్సెస్ రావడానికి ప్రధాన కారణం ఏంటి?
వీళ్ళందరూ ఆర్యులు అని పిలిచినప్పటికీ, వీళ్ళందరిది ఆర్యుల నాగరికత అని పిలిచినప్పటికీ, వీళ్ళ యొక్క ఈ సోషియో ఎకనామిక్ దాంతోపాటు అడ్మినిస్ట్రేషన్ కండిషన్స్ అనేటువంటివి డిఫరెంట్గా ఉండడానికి ప్రధాన కారణం వాళ్ళ యొక్క రెసిడెన్షియల్ ఏరియా, వాళ్ళు నివసించినటువంటి ప్రాంతం. ప్రధానంగా డిఫరెన్స్ ఎందుకు వచ్చింది అంటే వాళ్ళ యొక్క రెసిడెన్షియల్ ఏరియా. తొలివేద కాలపు ప్రజలు అనేటువంటి వాళ్ళు, ఋగ్వేద కాలపు ప్రజలు అనేటువంటి వాళ్ళు ఎక్కడ నివసించారు అంటే సప్త సింధు ప్రాంతంలో నివసించడం జరిగింది. ఎక్కడ నివసించారండి? సప్త సింధు. సప్త సింధు అంటే మనకు తెలుసు ఏంటివేంటి అవి? సింధు, సరస్వతి, జీలం, చీనాబ్, రావి, బియాస్, సట్లెజ్. ఈ సప్త సింధు ప్రాంతంలో నివసించారు కాబట్టి ఇక్కడ ఉండేటువంటి వాళ్ళ యొక్క కండిషన్స్ అనేటువంటివి, ఇక్కడ మలివేద కాలం వచ్చేసరికి వాళ్ళ యొక్క రెసిడెన్షియల్ ఏరియా అనేటువంటిది ఎక్కడికి మారింది అంటే ఇక్కడ నుంచి మన యొక్క నార్త్ ఇండియన్ ప్లెయిన్స్ అనేటువంటివి ఉత్తర భారత మైదానాలకు చేరుకున్నారు. గంగా మైదానంలో నివసించడం జరిగింది. ఇలా గంగా మైదానానికి మైగ్రేట్ అవ్వడం జరిగింది. ఇనీషియల్గా తొలివేద కాలపు ప్రజలు అనేటువంటి వాళ్ళు సప్త సింధు ప్రాంతంలో నివసించారు. మలివేద కాలపు ప్రజలు అనేటువంటి వాళ్ళు గంగానది పరివాహక ప్రాంతంలో నివసించారు. అదే వాళ్ళ యొక్క అంటే తొలివేద కాల ప్రజలకి మలివేద కాల ప్రజలకి డిఫరెన్సెస్ ఉండడానికి వాళ్ళ యొక్క ఆర్థిక వ్యవస్థ డిఫరెంటు, దానితో పాటు పరిపాలనా వ్యవస్థ డిఫరెంటు, సోషల్ సిస్టమ్ అనేటువంటిది డిఫరెంటు. ఇవన్నీ కూడా డిఫరెంట్గా ఉండడానికి ప్రధాన కారణం వాళ్ళు నివసించినటువంటి ప్రదేశము అనేటువంటిది. అంటే తొలివేద కాల ప్రజలు ఎక్కడ నివసించారండి? సప్త సింధు ప్రాంతంలో నివసించారు. మలివేద కాల ప్రజలు ఎక్కడ నివసించారు? గంగా నది, గంగా ప్లెయిన్స్లో నివసించారు. గంగా నది పరివాహక ప్రాంతంలో నివసించారు. అంటే వీళ్ళిద్దరికీ డిఫరెన్స్ ఉందని చెప్తున్నాం. మనము ఈ ఆర్యుల గురించి నేర్చుకునేటప్పుడు, ఆర్యుల యొక్క పరిపాలన లేకపోతే వాళ్ళ యొక్క కండిషన్స్ గురించి నేర్చుకునేటప్పుడు ఎప్పుడూ కూడా దాన్ని ఏదో అంటే ఫస్ట్ తొలివేద ఆర్యుల గురించి తర్వాత మలివేద ఆర్యుల గురించి చదవకూడదు. రెండింటిని కంపారిటివ్గా చదువుకోవాలి. తొలివేద కాలంలో ఎలా ఉంది, మలివేద కాలంలో ఎలా ఉంది, ఖచ్చితంగా డిఫరెన్సెస్ అనేటువంటి ఉన్నాయి. అవి ఎలా ఉన్నాయి కంపారిటివ్గా చదువుకోవాలి. ఒకదానితో ఒకటి పోల్చుకుంటూ చదువుకుంటే ఖచ్చితంగా ఇక్కడ పెద్దగా మనకి కష్టపడాల్సినటువంటి అవసరం కూడా లేదు, మనం చదవాల్సినటువంటి అవసరం కూడా ఉండదు. జస్ట్ వినడంతో వచ్చేస్తుంది కంపారిటివ్గా చదువుకున్నప్పుడు మాత్రమే. సరే, ఇలా వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్సెస్ ఉండడానికి మెయిన్ రీజన్ ఏమని చెప్తున్నాను? రెసిడెన్షియల్ ఏరియా, వాళ్ళ యొక్క నివాస ప్రదేశము. మరి తొలివేద కాల ఆర్యులు అనేటువంటి వాళ్ళు ఎక్కడ నివసించారని చెప్పాను? సప్త సింధు. మరి వీటిని వేదాలలో ఏమని ప్రస్తావించారు ఈ నదులని? వేదాలలో మీకు వేదము అంటే ఏ వేదంలో? ఋగ్వేదంలో వీటి గురించి ప్రస్తావించారు. ఋగ్వేదంలో ఒక్కొక్క నదిని ఒక్కొక్క పేరుతో, ఇప్పుడైతే మనం ఈ పేర్లతో పిలుస్తున్నాం. మరి వేదం ఏమని పిలిచింది, ఋగ్వేదం ఏమని పిలిచింది మీకు ఆల్రెడీ ఒకసారి చెప్పాను. ఋగ్వేదం జీలం నదిని ఏమని పిలిచింది? వితస్త. జీలం నదిని వితస్త అని పిలిచింది. చీనాబు నదిని అషికిని. చినాబు నదిని ఏమని పిలిచిందండి? అషికిని. దీనితో పాటు ఇంకొక పేరు కూడా చెప్పారు చినాబ్కి. ఏ పేరు అది? చంద్రభాగా. వేదాల్లో మాత్రం ఋగ్వేదంలో ఏమని పేరుందండి చినాబ్కి? అషికిని అనేటువంటి పేరుంది. రావి నదిని ఋగ్వేదం పరూషిని. రావి నదిని ఋగ్వేదం ఏమని పిలిచిందండి? పరూషిని. రావి నదికి ఇంకా ఏమని పేరుంది? హైడాస్పస్. రావి నదికి ఇంకొక పేరేంటండి? హైడాస్పస్. ఒక్క నిమిషం అండి. హైడాస్పస్ అనేటువంటిది జీలం నదికి అండి. ఓకేనా? రావి నదికి ఏమని పేరుందండి? పరూషిని. సరే, బియాస్ నదికి విపస, అరికియా. విపస, అరికియా. సట్లెజ్ నదికి
సతుద్రి, సట్లెజ్ నదికి సతుద్రి. నెక్స్ట్ సింధు నదిని, అంటే ఇది గ్రీకులు పిలిచారండి సింధు. సింధు అనేటువంటిది సింధు, గ్రీకులు ఏమని పిలిచారు అంటే ఇండస్. సింధు నదిని సింధు అనే పిలిచింది వేదము, ఇండస్ రివర్ అని ఎవరు పిలిచారు అంటే గ్రీకులు అనేటువంటి వాళ్ళు పిలవడం జరిగింది. నెక్స్ట్ది సరస్వతి అనేటువంటి దాన్ని దృశస్వతి, సరస్వతి అనేటువంటి దాన్ని దృశస్వతి. ఋగ్వేదము అనేటువంటిది ఈ నదులని ఏ పేర్లతో పిలిచింది అనేటువంటిది చూద్దాం. సట్లెజ్ నదిని సతుద్రి, బియాస్ నదిని విపస, అరికియ, రావి నదిని పరూషిని, చినాబు నదిని అషికిని, జీలం నదిని వితస్త, సరస్వతిని దృశస్వతి, సింధు నదిని సింధు అనే పిలిచింది. దీని ఇండస్ అని ఎవరు పిలిచారు అంటే గ్రీకులు పిలవడం జరిగింది. ఈ సప్త సింధు ప్రాంతంలో నివసించినటువంటి వాళ్ళు తొలివేద ఆర్యులు అనేటువంటి వాళ్ళు, గంగా మైదానంలో నివసించినటువంటి వాళ్ళు మలివేద ఆర్యులు అనేటువంటి వాళ్ళు. మరి వీళ్ళిద్దరిని డిఫరెన్సెస్ అనేటువంటివి చూసుకుందాం. వీళ్ళిద్దరికీ ఉండేటువంటి డిఫరెన్సెస్ అనేటువంటివి పాయింట్ వైజ్గా రాసుకుందాం, ఒక్కొక్క పాయింట్ వైజ్గా రాసుకుందాం. ఫస్ట్ది పెట్టుకోండి ఇటువైపు, అంటే దాన్ని కంపారిటివ్గా ఒక టేబుల్ లాగా రాసుకుందాం, ఈజీగా ఉంటుంది. అటువైపు ఒకవైపు ఏమో తొలివేద ఆర్యులు, ఇంకొక వైపు ఏమో మలివేద ఆర్యులు అని పెట్టుకోండి. ఫస్ట్ తొలివేద ఆర్యుల దగ్గరికి వచ్చేద్దాం. సోషల్ కండిషన్స్, సామాజిక పరిస్థితులు లేకపోతే సాంఘిక పరిస్థితులు, సోషల్ స్టేటస్ అనేటువంటిది. సామాజిక పరిస్థితులు. ఫస్ట్ పాయింట్ అండి, సోషల్ స్టేటస్, సామాజిక పరిస్థితులు అనేటువంటివి. అంటే సమాజం ఎలా ఉండేది ఆ రోజుల్లో, సమాజం ఎలా ఉండేది అంటే ఋగ్వేద కాలంలో, ఋగ్వేద కాలం సమాజము అనేటువంటిది ఈ స్త్రీ పురుషుల పైన ఎటువంటి వివక్షతలు లేకుండా చూసింది. నో డిస్క్రిమినేషన్స్ ఇన్ బిట్వీన్ మేల్ అండ్ ఫిమేల్స్, ఎటువంటి వివక్షతలు లేవు. స్త్రీ పురుషులని సమానంగా చూసింది. అంటే ఈక్వల్ స్టేటస్ టు లేడీస్ అండ్ జెంట్స్, స్త్రీ పురుషులకి సమానమైనటువంటి హోదా ఇచ్చింది ఈ తొలివేద కాలం. తొలివేద కాలంలో ఈ సొసైటీ అనేటువంటిది ఎటువంటి సొసైటీ అంటే ప్యాట్రియార్చల్ సొసైటీ. ప్యాట్రియార్చల్ సొసైటీ అంటే పితృస్వామిక వ్యవస్థ. తొలివేద కాలము సమాజము అనేటువంటిది పితృస్వామిక వ్యవస్థ. పితృస్వామిక వ్యవస్థ అంటే కుటుంబ పెద్దగా తండ్రి ఉండేటువంటి వాడు. ఈ కుటుంబ పెద్దగా తండ్రి ఉండేటువంటి వాళ్ళు ప్రధానంగా ఈ ఫ్యామిలీస్ అనేటువంటివి ఎవరిని కోరుకుంటాయి అంటే పుత్రుడు కావాలి, కొడుకులు కావాలి అని కోరుకోవడం జరుగుతుంది. ఎందుకు అంటే తర్వాత ఆ ఫాదర్ని ఆ నరకం నుంచి, పున్నమ నరకం నుంచి తప్పించేటువంటి వాడు కొడుకు అనేటువంటి నమ్మకం ఉండేది. అందుకే మేల్ చైల్డ్ కావాలి, మేల్ బేబీ కావాలి అని, ఈ పుత్ర సంతానం కావాలి అని కోరుకునేటువంటి వాడు. మళ్ళీ చెప్తాను చూడండి, సమాజము అనేటువంటిది ఋగ్వేద కాలపు నాటి సమాజము అనేటువంటిది పితృస్వామిక వ్యవస్థ, ప్యాట్రియార్చల్ సొసైటీ. అంటే కుటుంబ పెద్దగా ఎవరున్నారు అంటే తండ్రి ఉంటున్నాడు. దానితో పాటు వీళ్ళిద్దరి మధ్య అంటే స్త్రీ పురుషుల మధ్య ఎటువంటి డిఫరెన్సెస్ అనేటువంటిది లేకపోయినా ఏ సంతానం కావాలని కోరుకుంటున్నారు అంటే మగ సంతానం కావాలి అని కోరుకుంటున్నారు. అంటే కొడుకుల్ని ఎక్కువగా కావాలి అని కోరుకుంటున్నారు. దేవతలని ప్రేయర్ చేసేది కూడా ప్రధానంగా ఎందుకోసం ప్రేయర్ చేస్తారు అంటే, ఒకటి
సంతానం కోసం అంటే కొడుకుల కోసం ప్రేయర్ చేస్తారు, రెండోది ఆవుల కోసం ప్రేయర్ చేస్తారు. అంటే సంపద అంటే ఆవులు ఆ రోజుల్లో. అదేవిధంగా వీళ్ళని నరకం నుంచి బయటకు తీసుకొచ్చేవాడు కొడుకు కాబట్టి కొడుకుల కోసము, ఆవుల కోసం, గోవుల కోసము ప్రేయర్ చేసేటువంటి వాళ్ళు, ప్రార్థించేటువంటి వాళ్ళు ఎవరు అంటే తొలివేద కాలపు ఆర్యులు. ఇక్కడ ఏమీ కన్ఫ్యూజన్ లేదండి. సమాజం ఎలా ఉంటుంది చెప్తున్నాను. సమాజంలో ప్రతి ఇంటికి కూడా పెద్ద ఎవడుంటున్నాడు అంటే ఆ ఫ్యామిలీ హెడ్ ఎవరు అంటే ఫాదర్ అనేటువంటి వాడు ఫ్యామిలీ హెడ్. దాంతోపాటు ఆ కుటుంబంలో ఎవరికి ప్రయారిటీ ఇస్తున్నారు అంటే మేల్స్కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు, అంటే కొడుకుకి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు, పుత్ర సంతానాన్ని కావాలి అని కోరుకుంటున్నారు. ఇటువంటి సొసైటీనే ప్యాట్రియార్చల్ సొసైటీ, పితృస్వామిక వ్యవస్థ. ఇంతకుముందు మనం చూసాం ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, అక్కడ ఉండేటువంటి సొసైటీ ఏంటి? మ్యాట్రియార్చల్ సొసైటీ, మాతృస్వామిక వ్యవస్థ అనేటువంటిది మ్యాట్రియార్చల్ సొసైటీ. మరి పితృస్వామిక వ్యవస్థ, కుటుంబానికి పెద్ద ఎవరంటున్నాం? కుటుంబానికి పెద్ద ఎవరు? తండ్రి. ఆ ఫ్యామిలీ హెడ్నే ఏమని పిలుస్తారు అంటే, కుటుంబ పెద్దను ఏమని పిలుస్తారు అంటే కులపా, లేకపోతే ఈయనకే గహపతి, ఈయనకే దంపతి. కుటుంబ పెద్దను పిలిచేటువంటి పేర్లండి కులప, లేకపోతే గహపతి, లేకపోతే దంపతి. ఇవి సాంస్క్రిట్ టర్మినాలజీ అండి. ఫ్యామిలీ హెడ్ని, కుటుంబ పెద్దని కులప, లేకపోతే గహపతి, లేకపోతే దంపతి అని పిలవడం జరుగుతుంది. ఈ కుటుంబ పెద్ద అనేటువంటి వాడు ఈ ఫ్యామిలీకి సంబంధించినటువంటి డెసిషన్స్ అన్నీ కూడా తీసుకుంటున్నాడు. మరి ఈ పితృస్వామిక సమాజము అంటున్నాం, పుత్ర సంతానం కోసం వీళ్ళందరూ కూడా ప్రేయర్ చేస్తున్నారు అంటున్నాం. మరి ఈ సమాజంలో స్త్రీ పురుషుల పైన ఎటువంటి వివక్షతలు అనేటువంటివి లేవు. ఎటువంటి వివక్షతలు లేవు అంటే అర్థం ఏంటి అంటే, ఈ స్త్రీలు చదువుకోవడం పైన, ఈ లేడీస్ యొక్క ఎడ్యుకేషన్ పైన ఎటువంటి రెస్ట్రిక్షన్స్ లేవు. దానితో పాటు వాళ్ళ యొక్క మ్యారేజెస్ పైన ఎటువంటి రెస్ట్రిక్షన్స్ అనేటువంటివి లేవు. దానితో పాటు ఈ సొసైటీలో చైల్డ్ మ్యారేజెస్ అనేటువంటివి లేవు, బాల్య వివాహాలు అనేటువంటివి లేవు. ఈ సొసైటీలో ఇంకా సతీ అనేటువంటి సిస్టమ్ని ఫాలో అవ్వటం లేదు. ఇంకా ఈ సొసైటీలో విడో రీమ్యారేజెస్ అనేటువంటి వాటికి పర్మిషన్ కూడా ఉండడం, అంటే పర్మిషన్ కూడా ఉంది. విడో రీమ్యారేజెస్ అనేటువంటి దాన్ని అలో చేయడం జరిగింది. మళ్ళీ చెప్తాను చూడండి, స్త్రీల పైన ఎటువంటి వివక్షతలు లేదు అంటే అర్థం ఏంటి? వాళ్ళు ఈ మేల్స్తో పాటు పురుషులతో పాటు ఈక్వల్ స్టేటస్ని ఎంజాయ్ చేశారు. వాళ్ళ యొక్క హక్కులు లేకపోతే వాళ్ళ యొక్క ఆలోచనలపై ఎటువంటి రెస్ట్రిక్షన్స్ అనేటువంటివి లేవు. ఏ కాలంలో అంటే తొలివేద కాలంలో. అంటే వాళ్ళు ఎంతవరకైనా పురుషులతో పాటు ఈక్వల్గా చదువుకోవచ్చు. స్త్రీలు కూడా వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్ పైన ఎటువంటి రెస్ట్రిక్షన్స్ అనేటువంటివి లేవు. దానితో పాటు వాళ్ళు పెళ్లి చేసుకోవడం పైన, ఎవరిని పెళ్లి చేసుకోవాలి అనేటువంటి దానిపైన పూర్తి ఫ్రీడమ్ ఉంది. ఇష్టం లేకపోతే మేము ఇతన్ని పెళ్లి చేసుకోము అని చెప్పేటువంటి రైట్ కూడా ఉంది. ఒక్కోసారి అసలు పెళ్ళే చేసుకోకుండా, మ్యారేజ్ చేసుకోకుండా లైఫ్ లాంగ్ అలా సన్యాసిలాగా కూడా, మునులలాగా కూడా మారేటువంటి రైట్ ఉంది స్త్రీలకి. దానితో పాటు బాల్య వివాహాలు అనేటువంటివి ఈ ఆడపిల్లలకి తెలిసి తెలియని వయసులో, చిన్న వయసులోనే వాళ్ళ ఇష్టం లేకుండా పెళ్లి చేయడాన్ని చైల్డ్ మ్యారేజెస్ అంటాం. ఆ చైల్డ్ మ్యారేజెస్ అనేటువంటివి లేవు. ఈ చైల్డ్ మ్యారేజ్ అనేటువంటి ఈ దురాచారం, ఈ బ్యాడ్ ఏవిల్ అనేటువంటిది తొలివేద కాలంలో లేదు. దానితో పాటు సతీ సహగమనం, సతీ అనేటువంటి కల్చర్ను ఫాలో అవటం లేదు. చనిపోయినటువంటి భర్తతో పాటు భార్య అతన్ని ఫాలో అవ్వడం, అంటే ఆవిడ కూడా అతనితో పాటు చనిపోయేటువంటి కల్చరు సతీ. ఈ సతీ అనేటువంటి కల్చర్ని ఫాలో అవ్వటం లేదు ఋగ్వేద కాలంలో. దానితో పాటు దేనికి పర్మిషన్ ఉంది అంటే వితంతు పునర్వివాహానికి పర్మిషన్ ఉంది.
అంటే తన యొక్క భర్త చనిపోతే వేరొక వ్యక్తిని పెళ్లి చేసుకొని తన యొక్క రిమైనింగ్ లైఫ్ని హ్యాపీగా లీడ్ చేసేటువంటి అవకాశం ఎవరికి ఇచ్చారు అంటే స్త్రీలకు ఉంది. ఇలా వాళ్ళకి పూర్తి స్వేచ్ఛ ఉంది. ఏ సమాజంలో అంటే ఋగ్వేద కాలపు సొసైటీలో. ఋగ్వేద కాలం సొసైటీలో మహిళలకి వాళ్ళ యొక్క రైట్స్ని ఫ్రీగా ఎంజాయ్ చేసేటువంటి, అంటే వాళ్ళ యొక్క హక్కులని వాళ్ళు ఫ్రీగా ఎంజాయ్ చేసేటువంటి వాళ్ళు, వాళ్ళ యొక్క లైఫ్ పైన ఎటువంటి రెస్ట్రిక్షన్స్ లేవు. ఈక్వల్ స్టేటస్ ఉండేది పురుషులకి. ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్ చెప్దాం. వీళ్ళ యొక్క ఎడ్యుకేషన్ పైన ఎటువంటి రెస్ట్రిక్షన్స్ లేదు అని చెప్తున్నాం. పురుషులతో పాటు సమానంగా వీళ్ళు కూడా విద్య నేర్చుకునేటువంటి వాళ్ళు. పురుషులతో పాటు సమానంగా విద్య నేర్చుకుని వీళ్ళు కూడా వేదాలు రాసేటువంటి వాళ్ళు. వేదాలలో కొంత పాటు రాసినటువంటి స్త్రీలు ఉన్నారు. దానితో పాటు ఈ వేద సాహిత్యాన్ని రాసి మునులలాగా పిలువబడినటువంటి, మహర్షులాగా పిలువబడినటువంటి కొంతమంది స్త్రీల గురించి వేదాలు అనేటువంటివి చెప్తున్నాయి. మరి అలా మహర్షులాగా, మునులలాగా పేరు తెచ్చుకున్నటువంటి, పురుషులతో పాటు ఈక్వల్గా ప్రయారిటీ తెచ్చుకున్నటువంటి కొంతమంది స్త్రీలు ఎవరున్నారు ఋగ్వేద కాలంలో అంటే విశ్వవర, అపాల, లోపముద్ర, గార్గి, విశ్వవర. వీళ్ళందరూ లేడీస్ అండి. విశ్వవర, అపాల, లోపముద్ర, గార్గి. విశ్వవర, అపాల, లోపముద్ర, గార్గి ఇటువంటి వాళ్ళు ఋగ్వేదంలో కొంత పార్ట్ని వీళ్ళు కూడా రాయడం జరిగింది. కొంత పార్ట్ అంటే కొన్ని శ్లోకాలని వీళ్ళు కూడా రాశారు. మునులలాగా పిలువబడినటువంటి వాళ్ళు, మహర్షుల్లాగా పిలువబడినటువంటి వాళ్ళు, అంటే సన్యాసాశ్రమం అనేటువంటి దాన్ని తీసేసుకొని ఈ సన్యాసులాగా ఉంటూ, మంచి ఎడ్యుకేటెడ్స్ లాగా ఉంటూ ఈ ఋగ్వేదంలో కొన్ని శ్లోకాలను కూడా రాయడం జరిగింది వీళ్ళు. విశ్వవర, అపాల, లోపముద్ర, గార్గి, ఘోష. విశ్వవర, అపాల, లోపముద్ర, గార్గి, ఘోష లాంటి స్త్రీలు వీళ్ళందరూ మునులలాగా పిలువబడినటువంటి స్త్రీలు. వీళ్ళకి పైన ఎడ్యుకేషన్ నేర్చుకోవడంలో, పుస్తకాలు రాయడంలో, ఈ లిటరేచర్ రాయడంలో ఎటువంటి వివక్షత అనేటువంటిది లేదు. దానితో పాటు మ్యారేజెస్ అనేటువంటివి చేసుకోవచ్చు, లేకపోతే నేను ఇలాగే ఉండిపోతాను